నిన్న ముగిసిన అసెంబ్లీ కార్యక్రమాల్లో 4 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అనంతపురం జిల్లాకు పనికొచ్చేటువంటి ఒక మాట కూడా 14 మంది శాసనసభ్యులు కూడా మాట్లాడకపోవడం చాలా విచారకరం. మరి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్ని అసెంబ్లీలు హాజరైతున్నారో, ఎన్ని సమావేశాలు హాజరైతున్నారో, మరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత అన్యాయంగా ఉన్నాయి, ఎంత అధ్వానంగా ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయేదానికి ఒక అసెంబ్లీ వేదికగా ఆయన దృష్టికి తీసుకొని పోయేదానికి ఉన్న అవకాశాన్ని ఎందుకు జారబెట్టుకుంటున్నారు నాకైతే అర్థం కావడంలే. ఇక్కడ జిల్లాకు వచ్చేటప్పటికి పెద్దగా పెడబొబ్బలు పెట్టేటువంటి నాయకులు ఎవరు కూడా ఆడ పనికొచ్చిన మాటలు అయితే ఏమీ మాట్లాడింది లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డము, భజన అంటే ఏ స్థాయిలో భజన అంటే ఆ స్థాయిలో భజన. ఒక ఎమ్మెల్యే అయితే సూపర్ 6 అమలు చేసేసాడు, కృతజ్ఞతలు అని వంగి దండాలు పెట్టే కార్యక్రమం చేశాడు. సూపర్ 6 అమలు చేసి అందరినీ ఉద్ధరించేసాడు చంద్రబాబు నాయుడు. ఎంత అన్యాయంగా చెప్తా ఉన్నారు. సూపర్ 6లో ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు, మహిళలకు నెల 1500 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు 50 సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇస్తానటువంటి హామీ కూడా అట్లాగే ఉంది. ఇంతవరకు పెన్షన్ మినహా చేసింది ఏదీ లేదు ఈ ప్రభుత్వం. రైతు భరోసా అరకొర, మహిళలకు 0 వడ్డీ లేదు, గతంలో జగన్ గారు చేసినటువంటి డ్వాక్రా రుణాల మాఫీ లేదు. మరి ఏమి చూసుకొని ఇంత గొప్పగా పోగొడుతూ ఉన్నారు? మీరు ఏదైనా పదోన్నతులు కోరుతా ఉంటే పోయి కాళ్ళు పట్టుకోండి, అంతేగాని మిమ్మల్ని మీరు కించపరుచుకునే విధంగా, మిమ్మల్ని గెలిపించిన ప్రజలు సిగ్గుపడే విధంగా మీ వ్యవహార శైలి ఉండకూడదని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సీనియర్ నాయకులు పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు గారిని పొగడ్డంలో ఆయన ఎందుకో ఈ మధ్య మరి పొగడ్తలు ఎక్కువ చేసేస్తున్నారు. అంతా చాలామంది ముఖ్యమంత్రులు వచ్చినారు పోయినారంటే చంద్రబాబు గారు అలాగే ఉన్నారంట. మరి ఏం చేశారు చంద్రబాబు గారు? పోనీ అనంతపురం జిల్లాకి ఏం చేశారు? ఆయన మంత్రిగా ఉన్నారు కేశవ్ గారు, ఆయన కూడా చూసుకోవాలి కదా. ఆయన అలాగే ఉన్నారు. బస్సులో ఉండి రాష్ట్ర విభజన కాబట్టి బస్సులో ఉండి పరిపాలన చేశారు. రాష్ట్రం విభజన కాబడింది అంటే చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్ల. తర్వాత ఆయన బస్సులో ఉండి కాపురం చేసినారు, ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదు అంటే అవును 5 కోట్ల విలువ చేసే కారవాన్లో లగ్జరీ బస్సులో ఉన్నారు, అందులో సకల సౌకర్యాలతో ఉన్నారు. మరి ఎవరు కోరినారు ఈ రాష్ట్ర విభజన? ఎవరు కోరినారు? పోనీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నిలవడానికి నీడ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కూర్చోవడానికి కుర్చీ లేదనే రకంగా చెప్పేటువంటి మీరందరూ కూడా ఈరోజు ఈ అడ్డగోలు, ఈ దోపిడీ ఎందుకు చేస్తూ ఉన్నారు? అమరావతి పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మాట్లాడుతున్న పరిస్థితుల్లో. 1,000 కోట్ల రూపాయలు దోపిడీ ఎంతవరకు భావ్యమని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి 1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 150 కోట్ల రూపాయల, అదే నేషనల్ హైవేస్కి సంబంధించి NHAI కానీ MORTH కానీ MOD టెండర్స్ కానీ ఏదైనా కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 4 లైన్ టెండర్స్ మనం గమనిస్తే 10 నుంచి 15 కోట్ల రూపాయలలో 1 కిలోమీటర్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది, 4 లైన్ హైవే. మరి అమరావతిలో 150 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా లగ్జరీ విల్లాస్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కానీ 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి బ్రహ్మాండంగా కడతా ఉన్నారు. మరి 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి భవన నిర్మాణాలకు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అమరావతిలో? మరి ఇది ఎవడబ్బు సొమ్ము? ఎందుకు ఇంత దోపిడీ చేస్తూ ఉన్నారు? మరి మీరు జిల్లాల్లో మీరు చేస్తున్న దోపిడీతో మీరు సంతృప్తి చెందినారు కాబట్టి మీరు అమరావతిలో జరుగుతున్న దోపిడీకి మీరు కితాబులు ఇస్తూ ఉన్నారు. మావిగన్ని విమర్శ చేస్తూ ఉన్నారు. మావిగన్ అంటే జగన్ గారు చెప్పింది ఏంది? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరును కలిపి అమరావతితో అనుసంధానం చేసి ఒక రాజధానిని ఏర్పాటు చేస్తే 10 నుంచి 20,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం పూర్తయిపోతుంది అన్నారు. దీనికి యాక్సెప్టెన్స్ వచ్చింది ప్రజల్లో. మీరు ఎటువంటి సర్వేలు చేసుకుని దీనికి యాక్సెప్టెన్స్ వచ్చింది. మరి మీరు ఒక రిమోట్ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలను సమీకరించి సేకరించి ఆ భారం కూడా ప్రభుత్వం పైన వేసి ప్రజల పైన వేసి మరి 1,00,000 కోట్ల రూపాయలతో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ని మీరు చేస్తూ ఇంతవరకు మీరు సాధించింది ఏందా? టెంపరీ సెక్రటేరియట్, హైకోర్టు బిల్డింగు, మొన్నటి జడ్జెస్ క్వార్టర్స్, ఈరోజు ఎమ్మెల్సీ క్వార్టర్స్. మరి జగన్ గారు తీసుకొచ్చినటువంటి ఆ కృష్ణా నది పైన పెద్ద వంతెన. మరి ఇటువంటి పరిస్థితుల్లో
మీరు మర్చిపోతా ఉన్నది ఏంది, మీరు నెగ్లెక్ట్ చేస్తా ఉంది ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల బాధలు మీకు కనపడటంలే. మీకు అంతా పచ్చగా కనిపిస్తూ ఉంది, అంతా కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది. అంటే ఒకవైపు కరువు, ఎలినినో అని పేరు పెట్టుకుంటా ఉన్నారు. మీరు గమనిస్తే ఎలినినోలో ఎఫెక్టెడ్ స్టేట్స్ వచ్చేసి, మేజర్ ఎఫెక్టెడ్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. 95% ఇండియాలో సాగు గత సంవత్సరానికి పోలిస్తే 95% సాగు చేయబడి ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అది 61% ఉంది. ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం గత సంవత్సరంతో పోలిస్తే 52.7% వర్షపాతం ఉంది. మరి ఇంత ఎఫెక్టెడ్ స్టేట్ ఏదీ లేదు. ఒక పంజాబ్ 28% డెఫిషియెంట్ రెయిన్ఫాల్, డెఫిసిట్ రెయిన్ఫాల్, కర్ణాటక 30% డెఫిసిట్ రెయిన్ఫాల్. అంటే గత సంవత్సరంలోని వర్షానికంటే యావరేజ్ రెయిన్ఫాల్ కంటే కూడా 28% తక్కువ పంజాబ్లోను, 30% తక్కువ కర్ణాటకలో వర్షపాతం నమోదైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావరేజ్ రెయిన్ఫాల్ కంటే 52.7% రెయిన్ఫాల్ నమోదైంది. ఇంత అన్యాయంగా ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది? మరి ఇంత అన్యాయమైన పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? రైతును ఏ విధంగా ఆదుకోవాలి? రైతుకి ఇచ్చిన బాకీలు, రైతుకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏదైతే మనం బాకీ ఉన్నామో రైతుకు, అది 0 వడ్డీకి సంబంధించినటువంటి అమౌంట్ కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి 2024-25కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ₹1 ఇవ్వలే, 14,000 బాకీ ఉంది ప్రతి రైతుకు ఈ ప్రభుత్వం. ఈ ఏడాది కేవలం ₹5,000 మాత్రమే చెల్లించున్నారు. ఈ ఏడాది కేవలం 5,000 మాత్రమే చెల్లించున్నారంటే ఇంకా 9,000 బాకీ ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి ₹23,000 ప్రతి రైతుకు కూడా బాకీ ఉన్నారు. అది చెల్లించాలా? ఈ ఏడాది ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్లో ₹2,000 మాత్రమే వచ్చింది. గత ఏడాది సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ 6,000 కూడా వచ్చింది. మరి మీరు ఇవన్నీ అడగకోకుండా, అయ్యా విపరీతమైన కరువు ఉంది, మా అనంతపురం జిల్లాలో రైతులు సాగు చేయడం లేదు. ఈరోజు జిల్లాలో గమనిస్తే సత్యసాయిలో 58% డెఫిసిట్ రెయిన్ఫాల్, అంటే యావరేజ్ రెయిన్ఫాల్కి 58% తక్కువ వర్షపాతం నమోదైంది సత్యసాయి జిల్లాలో. అనంతపురం జిల్లాలో 40.7% రెయిన్ఫాల్, డెఫిసిట్ రెయిన్ఫాల్ నమోదైంది. మరి పంటల సాగు విస్తీర్ణం చూస్తే మీరు గత సంవత్సరానికి పోల్చుకుంటే అనంతపురం జిల్లాలో 57% పంటల సాగు విస్తీర్ణము, గత సంవత్సరంతో చూస్తే 57% మాత్రమే పంటల సాగు విస్తీర్ణం ఉంది. అది మరి సత్యసాయి జిల్లాలో 48% మాత్రమే ఉంది. రైతులు సాగు చేయడానికి భయపడతా ఉన్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. మన సకాలంలో 80% జూలైలో రావాల్సిన వర్షపాతం కంటే 80% తక్కువ వచ్చింది. ఆగస్టులో 80% తక్కువ వచ్చింది. సో పంటలు వేసేటువంటి కాలం లేదు, వెళ్ళిపోయింది. పోనీ ఎందుకు క్రాప్ ఇన్సూరెన్స్ కడితే పంటల బీమా గతంలో జగన్ గారు ఉన్నప్పుడు పంటల బీమా ప్రీమియం ప్రభుత్వం కట్టేది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టేది. మరి ఇప్పుడు ఆ భారం కూడా రైతుల మీద వేస్తున్నారు. మరి పంటల బీమా ప్రీమియం కొంతమంది కడతా ఉన్నారు, కొంతమంది కట్టడం లేదు. ఎందుకంటే కట్టడం లేదంటే అది ఇస్తారో ఈరో నమ్మకం లేదు. 24-25కి సంబంధించిన పంటల బీమా ఇచ్చినారా? 25-26కి సంబంధించినటువంటి బీమా ఇచ్చినారా? ఈరోజు కూడా ప్రభుత్వానికి ఆ క్లెయిమ్స్ ఇంతవరకు కూడా సంస్థల నుంచి అది రాబట్టలేదు ప్రభుత్వం. మరి ఇంత అన్యాయంగా రైతులను నష్టపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వము ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఏ రోజు కూడా గత ప్రభుత్వంలో జగన్ గారి హయాంలో పంట నష్టపోయిందంటే సీజన్ దాటగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చేదానికి వెనకాడుతూ ఉంది. మరి మీరు మీ ఇంట్రెస్ట్ వల్ల అమరావతిలో ఎంత డబ్బు చేసుకోవచ్చు, అనంతపురం జిల్లాకు వచ్చేటప్పుడు అయితే హంద్రీనీవా కాలువ కాంట్రాక్టర్లో 40% 50% దోపిడీ చేయొచ్చు. అంటే మీ అవినీతి కోసం రైతును బలి చేస్తూ ఉన్నారు. అనంతపురం జిల్లాలో మీరు గమనిస్తే వ్యవసాయాన్ని చంపేస్తూ ఉన్నారు, రైతును చంపుతా ఉన్నారు. మీరు డబ్బును నీళ్ళలా ఖర్చు పెడతా ఉన్నారు, లెక్కలు చెప్పుకుంటా ఉన్నారు సభల్లో. మేము ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం, ఎవరి కోసం ఖర్చు పెట్టారు? 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హంద్రీనీవా కాలువ లైనింగ్ చేసి 1,000 మంది రైతులు వ్యవసాయం చేయకోకుండా మీరు చేశారు. వాళ్ళ బోర్లన్నీ ఎండిపోయినాయి. కనీసం 50,000 బోర్లు ఎండిపోయినాయి ఈరోజు అనంతపురం జిల్లాలో పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల, మరియు హంద్రీనీవా కాలువ లైనింగ్ చేయడం వల్ల. పదే మేము చెప్తా ఉన్నాం, నష్టం జరుగుతూ ఉంది. ఇంకా 2 సంవత్సరాలే జరిగింది, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మీరు బాధ్యత వహించండి శాసనసభ్యులు, మీరు దీన్ని కరెక్షన్ మెజర్స్ చేపట్టండి, గొంతెత్తండి అయ్యా, చంద్రబాబును అడుక్కోండి అయ్యా.
నిలదీయడం చేత కాకపోతే అని మేము చెప్తా ఉన్నాం. మీకు సిగ్గు లేదు, ఏమీ లేదు. వ్యవసాయాన్ని దోపిడీకి వాడుతూ ఉన్నారు. రైతుకు నీటి యొక్క ఆవశ్యకత ఏదైతే ఉందో దానిని దోపిడీకి వాడుతూ ఉన్నారు. అంద్రినీవా కాలువ లైనింగ్ చేశారు, 4,000 కోట్ల రూపాయలు వృధా చేశారు. మళ్ళీ ఇప్పుడు అంద్రినీవా ఫేజ్ 2లో కదిరి ప్రాంతంలో దాదాపు 100 కిలోమీటర్లు మళ్ళీ లైనింగ్కి టెండర్లు పిలిచారు. మరి 1,300 కోట్ల రూపాయలు మళ్ళీ వృధా చేయబోతా ఉన్నారు. మరి అదేవిధంగా మడక్సిర బ్రాంచ్ కాలువలో 70 కిలోమీటర్లు కాలువ వెడల్పు లైనింగ్ పేరుతో దాదాపు మళ్ళీ 700-800 కోట్ల రూపాయలు వృధా చేయబోతా ఉన్నారు. అమ్మ సవితమ్మ, నువ్వు అసెంబ్లీలో చంద్రబాబును పొగిడింది బాగానే ఉందమ్మా, కానీ ఒక తప్పు గమనించుకో. చంద్రబాబు ఏదైతే తప్పు చేశాడో, గాలేరు నగరి నుండి చిత్తూరు, కడప జిల్లాలకు అంద్రినీవా కాలువలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే జగన్ గారు తెచ్చారో అది రద్దుపరిచారు చంద్రబాబు గారు అనధికారికంగా. దానివల్లే లైనింగ్ చేయాల్సి వచ్చి ఈరోజు విమర్శలు ఎదుర్కొంటా ఉన్నాడు. నువ్వు కూడా అదే తప్పు చేస్తూ ఉన్నావు. మడక్సిర బ్రాంచ్ కాలువ 40 కిలోమీటర్ నుంచి మడక్సిర బైపాస్ కెనాల్, అంటే దాదాపుగా మడక్సిర బ్రాంచ్ కాలువ 125 కిలోమీటర్ కంటే 85 కిలోమీటర్లు స్కిప్ చేసి నేరుగా ఒక బైపాస్ కాలువకు టెండర్లు పిలిచారు జగన్ గారు. పనులు మొదలు పెట్టించు. 264 చెరువులకు ఏదైతే నీళ్లు నింపాలనేసి ఈ కాలువ నిర్మాణం రాజశేఖర రెడ్డి గారు చేపట్టారో దాని లక్ష్యంలో 66% అంటే దాదాపుగా 175 చెరువులు మడకశిర కాన్స్టిట్యున్సీవే. ఆ శాసనసభ్యునికి ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ఆయన ఆ ఊరు కాదు, నాన్ లోకల్. ఆ 175 చెరువులకు ఇచ్చే నీళ్లు నేరుగా 40 కిలోమీటర్ల నుంచి బైపాస్ చేస్తే మిగిలిన కాలం అంతా నువ్వే వాడుకోవచ్చు. హిందూపురము లేపాక్షి ప్రాంత చెరువులకు, పెనుగొండ ప్రాంత చెరువులకు, పరిగి ప్రాంత చెరువులకు మీరే వాడుకోవచ్చు. వెడల్పు చేసే అవసరమే ఉండదు. మహా అయితే వెడల్పు చేస్తారు, లైనింగ్ చేసే అవసరం ఉండదు. ఆ డబ్బులు ఆదా అవుతాయి. అదే లైనింగ్ చేసే డబ్బులతోనే మీరు బైపాస్ కెనాల్ కంప్లీట్ చేస్తారు. క్రెడిట్ల గురించి ఆలోచన చేస్తే సర్వనాశనం అయ్యేది రైతులే. నీ పెనుగొండ సమందపల్లి ప్రాంతంలో లైనింగ్ చేస్తే తర్వాత 6 నెలలకి నీ ఇంటికాడికి వచ్చి రైతులు కూర్చోపోకపోతే అడుగునన్ని. నేను హితవు కోరి చెప్తా ఉన్నా, స్థానికంగా ఉన్నటువంటి మీరందరూ కూడా జిల్లాలో ప్రజల యొక్క వ్యతిరేకతను చవి చూడబోతున్నారు. మీకు ముందుగా హితవు తెలుపుతా ఉన్నా. మరి ఇప్పటికే వేరుశెనగ పండకపోతే మామూలుగా కంది సాగు చేస్తారు. వేరుశెనగ లేదు, కంది లేదు, ఈసారి పత్తి లేదు. గతంలో రాయలసీమ జిల్లాలో పత్తి దెబ్బతినింది, వేరుశెనగ దెబ్బతినింది, కంది దెబ్బతినింది, అరటి దెబ్బతినింది, ఉల్లి దెబ్బతినింది, మీకు చీనీ దెబ్బతినింది. ఇన్ని రకాలుగా పంటలు దెబ్బతింటా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మీరు చూపిస్తున్న చొరవ ఏంది? అసెంబ్లీ 4 రోజులు జరిపితే మీ కొంపలు ఏమన్నా మునుగుతాయా? అంత పరిగెత్తి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. 4 రోజులు కరువు పైన చర్చ జరిపి, మరో 4 రోజులు ఎక్స్టెండ్ చేసి కరువు పైన చర్చ జరిపి ఏం చేయాలి అనంతపురం జిల్లాకు వెనకబడినటువంటి ఈ ప్రాంతానికి అని మీరందరూ కూర్చొని డిస్కస్ చేసి మీ డిమాండ్ రైజ్ చేస్తే గౌరవం ఉండదా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. 14 మంది శాసనసభ్యులను ఇచ్చినటువంటి ఈ జిల్లాకు మీరు చేస్తా ఉన్నది ఏంది? మీరు సేకరించండి. ఎన్ని వేల బోర్లు ఎండిపోయినాయో ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ఉంది. మీ వాటి ద్వారా మీరు సేకరించండి. అంద్రినీవా కాలువ కింద ఎన్ని వేల బోర్లు ఎండిపోయి మండలాల వారీగా, గ్రామాల వారీగా, నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ తీసుకోండి. పేరూరు డ్యాంకు నీళ్ళు పోవడం వల్ల ఎంత కరువు వచ్చింది, ఎంత వలసలకు సిద్ధపడుతున్నారు రైతులు కూడా మీరు సేకరించండి. మా మాటలు మీరు నమ్మాల్సిన పని లేదు. మీరు డేటా తీసుకొని పని చేయండి. ఇంకా పరిటాల సునీతమ్మ మీరు మాట్లాడేటువంటి మాటలు అసెంబ్లీలో చెరువులకు 30% నీళ్లు నింపండి అంటారు. చెరువులకు 30% నీళ్లు నింపమని మాట్లాడేదానికి శాసనసభ్యురాలు అవసరమా? ఎమ్మెల్యే అవసరమా? ఇంజనీరింగ్ అధికారులు ఎలాగో చివరి నుండి చెరువులు నింపుకుంటూ వచ్చి లాస్ట్లో 30% నింపుతారు. ఇంకా నీళ్ళు వస్తా అంటే ఫిలప్ చేస్తారు. అట్లీస్ట్ మీరు చెరువులు నింపండి, కరువు పరిస్థితుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అని మీరు డిమాండ్ చేయాల్సింది పోయి, కొన్ని వేల బోర్లు ఎండిపోయినాయని సభ దృష్టికి తీసుకొని రావాల్సింది పోయి మీరేం చెప్తున్నారు? 1000 అడుగులు వేస్తే కూడా నీళ్లు పట్టంలో వేస్తారంటున్నారు. నిజమే, 1000 అడుగులు వేస్తే కూడా బోర్లలో నీళ్లు పట్టంలే. ఎందుకు పట్టంలే? నువ్వు చేసిన నిర్వాహకమే. ఈ కాలువ లైనింగ్ చేయించినావు, పేరూరు డ్యామ్ ఎండబెట్టినావు. నీ తప్పును నువ్వు తెలుసుకో. ఇప్పటికైనా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వు. ఇప్పుడు శ్రీశైలం నుంచి నీళ్ళు వస్తే పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయి. మరి మీరు పయ్యావుల కేశవ్ గారు, పరిటాల సునీత గారు, అమిలేని సురేంద్ర, మీరు అసెంబ్లీలో ఉన్నారు, మీరు
రైతులకు భూసేకరణకు నిధులు ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకు వద్దా? జీడిపల్లి అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు రైతులకు భూసేకరణ గురించి అడుగుతా ఉన్నారా? 200 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు కేవలం జీడిపల్లి అప్పర్ పెన్నర్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్కి 200 కోట్ల రైతులకు బాకీ ఉన్నారు. అదేవిధంగా జీడిపల్లి బీటీపీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా దాదాపు 100 కోట్ల పైన బాకీలు ఉన్నారు. మరి 36వ ప్యాకేజీలో పయ్యావుల కేశవ్ గారు 800 కోట్ల రూపాయలకు వస్తూ ఉంది. మీది కాంట్రాక్టివ్లో 55,000 ఎకరాలకు 628 కోట్లు ఇంక్లూడింగ్ జిఎస్టీ అంటే మిగిలిన 25,000 ఎకరాలకు కూడా వేసుకుంటే ఆన్ యావరేజ్ 800 కోట్ల రూపాయలకు 80,000 ఎకరాలు అంటే ₹1,00,000 ల్యాండ్ ఎక్విజిషన్ కాస్టు మినహాయిస్తూ మీరు నేరుగా మైక్రో ఇరిగేషన్ ఇచ్చేయచ్చు. ఎకరానికి ₹1,00,000 లెక్కన మైక్రో ఇరిగేషన్కి ఇస్తే 6 నెలలు లేదా సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. మీరు ఫండ్స్ తీసుకొని రాగలిగితే నీళ్లు ఆదా అవుతాయి. కింద మాకు ఫేజ్ 2కి నీళ్ళు ఆదా అవుతాయి. మీకు 40% వాటర్తోనే 80,000 ఎకరాలకు ఈరోజు 27.69 క్యూమెక్ డిశ్చార్జ్. నాకు తెలిసి 120 ఫ్లడ్ డేస్ అంటే 27-30 టీఎంసీలు. దానివల్ల నీళ్లు ఆదా అయితే ఆ నీళ్లు మాకు ఫేజ్ 2కు ఉపయోగపడతాయి. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పిఏబిఆర్ డ్యామ్ నుంచి పాపంపేట ప్రాంతం వరకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఆత్మకూరు మండలానికి సంపూర్ణంగా, అనంతపురం రూరల్ మండలానికి సంపూర్ణంగా మంచినీటి సదుపాయం కల్పిస్తూ ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసేటువంటి సదుపాయం కల్పిస్తూ కొంత నీళ్లను కనగానపల్లి రామగిరి మండలానికి సంబంధించినటువంటి సోర్స్ ఏదైతే సమరవాన్లపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక సర్ఫేస్ రిజర్వాయర్ ఉందో అక్కడికి పంపు చేస్తూ ఆ 2 మండలాలకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా స్కీమ్ తెచ్చారు. 55 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అది అడగాలి కదమ్మా సునీతమ్మ అసెంబ్లీలో, అది అడగాలి కదా. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే నీళ్ళు వస్తాయని అడగాలి కదా. ట్రాన్స్పోర్టేషన్ నీళ్ళు అడుగుతావు, ట్రాక్టర్లతో నీళ్లు తోలుతాము మండలానికి ₹1,00,00,000. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక ఫార్స్. స్థానిక నాయకులు రోజు 20 ట్రాక్టర్లు తోలినామంటే 5-6 ట్రాక్టర్లు తోలి బిల్లులు చేసుకుని తినేటువంటి కార్యక్రమం. మరి ఇక్కడ కూడా నువ్వు ప్రజలకు ఉపయోగపడనేటువంటి మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. టోటల్గా చెప్పాలంటే ఎలినినో ప్రభావం వల్ల ఈరోజు అనంతపురం జిల్లా పడబోయేటువంటి పాట్లు, రాబోయే కాలంలో ఈ జిల్లాలో జరగబోయేటువంటి వలసలు, ఈ జిల్లాకి 2014-19 మధ్యలో ఏం జరిగిందో అనంతపురం జిల్లా రైతులపై కేరళ కర్ణాటక ప్రాంతంలో భిక్షాటనకు పాల్పడినటువంటి దుస్థితి మనం అప్పట్లో చూసినాం. మళ్ళీ ఇది రిపీట్ కాబోతా ఉంది. మీ వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీరు కేవలము మీకున్న ధనదాహం వల్ల రైతుకు నీళ్ళు ఇవ్వాలని కానీ, రైతు పంటకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలనేసి కానీ మీ ప్రయత్నం లోపం వల్ల మీరు చేస్తున్నటువంటి రైతుల పైన దోపిడీ వల్ల జరుగుతున్న నష్టానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో మీరు పశ్చాత్తాపపడేటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నా. చివరిగా పయ్యావుల కేశవ్ గారు లీడ్ తీసుకొని ఈ జిల్లాకు జరుగుతున్న నష్టాన్ని గురించి మీరు మాట్లాడలేని పరిస్థితి ఉంటే, మీ మీద ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఏమి ఉండవు, అయిపోయింది. మీది కూడా ఫైనాన్స్ మినిస్టర్గా ఒకసారి వచ్చినారంటే పదవి నిలబెట్టుకొని మంత్రిగా ఉంటారో లీడర్గా మారుతారో మీ ఇష్టము. ఈ దోపిడీని అరికట్టండి. ప్రాజెక్టుల పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టండి. ఇదే డబ్బు దీనికి రెట్టింపు అంటే దీనికి 4 రెట్లు లబ్ధి జరిగే విధంగా ఈ డబ్బు మీరు ఏదైతే ఖర్చు పెడతానారో ప్రాజెక్టుల పేరుతో అనంతపురం జిల్లాలో 4 రెట్లు ఖర్చు 4 రెట్లు రైతులకు లబ్ధి జరిగే విధంగా 4 లక్షల ఎకరాలు సాగులో తెచ్చే విధంగా ఇదే డబ్బును ఉపయోగించి చేసిండవచ్చును. మీ దోపిడీ విధానాన్ని మీరు మానుకోకపోతే చరిత్రలో కలిసిపోతారు. తస్మాత్ జాగ్రత్త.